అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 75వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. మధు దగ్గర నుంచి తన రూమ్కి వెళ్ళిపోయిన కిరణ్ తల పట్టుకుని కూర్చుంటూ, ఎందుకురా దాన్ని చూస్తే నిన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? ఇది కరెక్ట్ కాదు. తన లైఫ్ నీతో హ్యాపీగా ఉండదు. నువ్వు ఇలా బిహేవ్ చేసి తన మనసుని మళ్ళీ మార్చకు. తనకి రాహులే కరెక్ట్. అసలు తను పెళ్ళయ్యేంత వరకు అసలు తన దరిదాపుల్లో కూడా వెళ్ళకు అని నిర్ణయించుకొని ఇప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకొని ఫేస్ వాష్ చేసుకొని తన బ్యాగ్ తీసుకొని కిందకు వచ్చాడు కిరణ్. అప్పుడే మధు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకు వచ్చి బ్యాగ్తో ఉన్న కిరణ్ వైపు అనుమానంగా చూస్తూ వెళ్ళి సూర్య పక్కనే కూర్చుంది. అక్కడ ఉన్న మిగతా వాళ్ళంతా కూడా కిరణ్ వైపు ఏంటన్నట్టుగా చూస్తూ ఉంటే మధు కిరణ్ ఫేస్లు చూసి ఇద్దరి మధ్యలో ఏదో జరిగిందని అర్థం చేసుకున్న సూర్య మాత్రం ఏంట్రా ఈ టైంలో బ్యాగ్ వేసుకొని మరి బయలుదేరావు ఎక్కడికి అని అడిగాడు అనుమానంగా. అది అమ్మ కాల్ చేసింది బావా, ఇంటికి రమ్మని, అందుకే వెళ్తున్నాను అని అన్నాడు కిరణ్. అది విని ఒక ఐబ్రోని రేస్ చేసి చూస్తూ, అవునా, ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నారు, ఏమైనా ప్రాబ్లమా అని అంటున్న సూర్యని చూసి తల అడ్డంగా ఊపుతూ, నో బావా, అలాంటిదేమీ లేదు, ఊరికే పిలిచింది. నేను కూడా ధన్వి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా ఇక్కడే ఉంటున్నాను కదా, అందుకే కాసేపు వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసినట్టుంటుందని వస్తానని చెప్పాను అన్నాడు కిరణ్. ఓ అవునా, ఓకే ఓకే, అయితే ఇప్పుడే హడావుడిగా వెళ్ళడం ఎందుకు, డిన్నర్ చేసి తీరిగ్గా వెళ్తూ గానిలే అన్నాడు సూర్య. అది విని ఒకసారి మధు వైపు చూసి మళ్ళీ వెంటనే తల తిప్పేసుకొని, లేదులే బావా, నేను వెళ్ళిపోతాను, రేపు ఆఫీస్లో కలుద్దామని చెప్పి తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వడివడిగా అడుగులు వేస్తూ బయటికి వెళ్ళిపోయాడు కిరణ్. అలా వెళ్ళిపోతున్న కిరణ్ని చూసి తిరిగి మధుని చూస్తూ, ఏమైంది మధు, ఇందాక దాకా బాగానే ఉన్నారు కదా, ఈ కాసేపట్లో ఏం జరిగింది, ఇద్దరు ఇలా డల్గా అయిపోయారు అని అడిగింది ధన్వి. అప్పటిదాకా కిరణ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న మధు ధన్వి మాటలకి చూపులు మరల్చి భారంగా నిట్టూరుస్తూ, ఏముంటుంది వదిన, ఎప్పటిలాగానే ప్రేమని చేతలో చూపిస్తాడు కానీ మాటల్లో మాత్రం అలాంటిదేమీ లేదు అని అంటున్నాడు అని చెప్పి డల్ అయిపోయిన వాళ్ళ మొహాలు చూసి, అనవసరంగా నేను ఫీల్ అయ్యి మిమ్మల్ని అందరినీ కూడా బాధ పెడుతున్నాను. నో, ఇది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు వీడు చేసే ఈ ఓవర్ యాక్షన్ అంతటికీ కూడా పెళ్ళయ్యాక రివేజ్ తీర్చుకుంటాను, అంతేకాని ఇప్పుడు నేను ఇలా ఉండి వీళ్ళ మూడ్ని స్పాయిల్ చేయకూడదు అని అనుకుంటూ, లైట్ తీసుకోవద్దున, ఆయన వాడెక్కడికి పోతాడు, మళ్ళీ పొద్దునయ్యేసరికి నన్ను చూడకుండా ఉండలేక గోడ కొట్టిన బంతిలో తనే తిరిగి వస్తాడు. నేను చెప్తున్నాగా, మీరు అనవసరంగా ఫీల్ అవ్వకండి అంటూ మళ్ళీ అంచ్ బాబ్తో తన అలర్ని స్టార్ట్ చేసి అక్కడి వాతావరణాన్ని లైట్ చేసేసింది మధు. తర్వాత అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పొద్దున్నే 8 గంటలు దాటుతూ ఉండగా ఒక్కొక్కరుగా రెడీ అయ్యి అందరూ హాల్లోకి వచ్చి సోఫాలు సెటిల్ అయిపోయారు. అప్పుడే అంశుని స్కూల్కి రెడీ చేసి కిందకి తీసుకొచ్చిన ధన్వి వాడిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి టిఫిన్ పెట్టడం స్టార్ట్ చేసింది. తన బ్రేక్ఫాస్ట్ పూర్తవకుండానే ధన్వి కిచెన్లోకి వెళ్ళడం చూసిన అంశ్ నెక్స్ట్ తనేం చేయబోతుందో అర్థమై ఒక్కసారిగా డైనింగ్ టేబుల్ మీద నుంచి కిందకి దూకి సోఫా వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. వాడినే గమనిస్తూ ఉన్న తన తాతయ్యలకి ఉన్నట్టుండి మనవడు ఎందుకు అలా చేశాడో అర్థం కాక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉండగా వెనక్కి తిరిగి అంశుని చూస్తూ, ఏంటి నాన్న ఇక్కడ దాక్కున్నావు, ఏమైంది అని అడిగారు మోహన్ గారు కూడా నవ్వేస్తూ. ఆయన అలా అడిగేసరికి ఆయన మాటలు విని నోటి మీద వేలు పెట్టుకొని, ఉష్ తాతయ్య, సైలెంట్గా ఉండండి ప్లీజ్ అని క్యూట్గా అడుగుతున్నాడు వాడు. బ్రతుమాలుతున్న మనవడిని చూసి మురుసుకుంటూ పక్కనే ఉన్న సూర్యుని చూసి ఏంటన్నట్టుగా సైగ చేశారు విష్ణు గారు. అప్పటికే అంశ్ వేషాలన్నీ చూసి తనలా ఎందుకు చేస్తున్నాడు అర్థం చేసుకుని నవ్వుకుంటున్న సూర్య ఆయన సైగలు చూసి కళ్ళు తిప్పి కిచెన్ వైపు చూడమన్నట్టుగా చెప్పాడు. దాంతో అందరూ కూడా సూర్య చూపించిన వైపు చూడగా అక్కడి నుంచి పాల గ్లాస్ చేత్తో పట్టుకొని బయటకు వస్తున్న ధన్వి కనిపించింది. ఆమె చేతులని పెద్ద పాల గ్లాస్ని చూడగానే విషయం ఏంటో అందరికీ అర్థమై, వారిబడవా ఇందుక ఈ దాగుడు మూతలు అనుకుని నవ్వుకుంటుంటే విష్ణు గారు సూర్యని చూసి నవ్వుతూ, పోలికలే కాదు అలవాట్లు కూడా మొత్తంగా నీవే వచ్చాయిరా నా మనవడికి, నువ్వు కూడా ఇంతే, చిన్నప్పుడు పాలు తాగటానికి మా ఇద్దరిని ఇల్లంతా తిప్పించేవాడివి అన్నారు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన ధన్వి అక్కడ అంశ్ లేకపోవడం చూసి తల కొట్టుకుంటూ, అంశ్ కన్నా మళ్ళీ మొదలు పెట్టావా నీ అల్లరి, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో దాక్కున్నావని, సో కామ్గా వచ్చేసి అల్లరి చేయకుండా ఈ పాలు తాగేసేయి, లేకపోతే అమ్మకి కోపం వస్తుందని నీకు తెలుసు కదా అని అంది కళ్ళతోనే ఇల్లంతా వెతికేస్తూ అంశ్ కోసం. ఆ మాటలు విని మోహన్ గారు తల వెనక్కి తిప్పి, అల్లరి చెయ్య కన్నయ్య, వెళ్ళి పాలు తాగేసేపో, మళ్ళీ అమ్మ కోపం వస్తే నిన్ను తిట్టేస్తుంది అని అన్నారు గుసగుసగా. అది విని మొహంతో వెగటుగా పెట్టుకొని, నో తాతయ్య, నాకు పాలంటే అసలు ఇష్టం లేదు, నేను తాగను యాక్ అంటూ మీరు నాతో మాట్లాడకండి, మళ్ళీ అమ్మకి నేను ఇక్కడ ఉన్నానని తెలిసిపోతుందని మెల్లిగా అంటున్న అంశుని అలా అంటున్నప్పుడే వాడి ఎక్స్ప్రెషన్స్ని చూసి నవ్వుకుంటూ నార్మల్గా కూర్చున్నారు మోహన్ గారు. తను ఎన్నిసార్లు పిలిచినా ఎంతకీ అంశ రాకపోవడం చూసి, ఉష్ అబ్బా
రోజు వీడికి పాలు పట్టించేసరికి నా తల ప్రాణం తోక్కొస్తోందంటూ అంశుని వెతుకుతున్న ధన్విని చూసి అందరూ నవ్వుకుంటుంటే అప్పుడే రెడీ అయి కిందకు వచ్చిన దీపు మధులు ఆమె మాటలకు నవ్వుతూ పక్కకి చూడగా సోఫా వెనకాల నుంచి నక్కి నక్కి చూస్తూ కనిపించాడు అంశ్. వాణ్ణి చూసి ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకొని ఇద్దరు అంశ్ కన్నా అని అంటూ అటువైపు వెళ్ళగానే అత్తలిద్దరూ కూడా తన వైపు రావడం గమనించి అంశ్ నో నో నేను మీకు దొరకను అని నవ్వుతూ అక్కడి నుంచి లేచి పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. అది చూసి వాడి మాటలు విన్న ధన్వి కూడా అంశ్ కన్నా అల్లరి చేయకుండా ఆగు అని అంటూ తన వెంటపడింది. తన వెంటపడుతున్న అమ్మని అత్తలని అలాగే చూసి నవ్వుతూ వాళ్ళకి దొరకకుండా హాలంతా కూడా పరుగులు పెట్టించి ఆఖరికి బయటికి పరిగెత్తాడు అంశ్. రాత్రి ఇంటికైతే వెళ్ళాడు కానీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న మధు రూపమే కళ్ళల్లో మెదులుతూ కంటి మీద కునుకన్నది లేక అల్లానే తెల్లార్లు గడిపేసిన కిరణ్కి ఇక అలా ఉండటం సాధ్యం కాక తన ఆలోచనను కొలిక్కి తెచ్చుకొని ఏదో నిర్ణయం తీసుకున్న వాడే త్వరగా ఫ్రెష్ అయిపోయి బ్యాగ్ తగిలించుకొని ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి ఆగమేఘాల మీద సూర్య ఇంట్లో వాలిపోయాడు. తన గుమ్మం దగ్గరికి వెళ్తుండగానే పరిగెత్తుకుంటూ ఎదురొస్తున్న అంశం చూసి రే బుడంకాయ మెల్లిగా పడిపోతామంటూ వాడిని పట్టుకుందామని దగ్గరికి వచ్చేలోపే నో కిరణ్ మామ అడ్డులే అంటూ ఫాస్ట్గా అతన్ని తప్పించుకొని అంశు ముందుకు వెళ్ళిపోతే ఆ వెనుకే ఫాస్ట్గా పరిగెడుతూ వచ్చిన మధు ఎదురుగా ఉన్న కిరణ్ని చూసి తన పరుగుని కంట్రోల్ చేసుకుందాం అనుకుంటుండగా మార్బుల్ మీద అది సాధ్యం కాకపోగా బ్యాలెన్స్ తప్పి అతని మీదే పడిపోయింది. అంశ్ తనని దాటుకొని వెళ్ళగానే ఫాస్ట్గా మీదకి దూసుకొని వచ్చిన మధుని చూసి ఏ అంటూ ఆమె నడుము చుట్టూ చేవేసి పట్టుకున్నాడే కానీ ఆమె వచ్చిన ఫోర్స్కి ఇద్దరి బరువుని కూడా బ్యాలెన్స్ చెయ్యలేక మధుతో సహా వెనక్కి పడిపోయాడు కిరణ్. రెప్పపాటులో జరిగిన ఈ చర్యకి కిరణ్ మధులు ఇద్దరూ కూడా షాక్ అయిపోయి ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోతే వాళ్ళలా పడిపోవడం చూసిన మన చిచ్చర పిడుగు మాత్రం వాళ్ళని చూసి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. అంశ్ కోసం మధు వెనక్కి వచ్చిన ధన్వి దీపులు ఫ్లోర్ మీద ఒకరిపై ఒకరున్న మధు కిరణ్లు చూసి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఎంతకీ పైకి లేవట్లేదని అంశ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్త మామ అని పిలిచిన ఆ పిలుపులు వాళ్ళ చెవులకు చేరడంతగా కళ్ళతోనే ఊసులాడుకుంటూ చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయారు ఆ మూగ ప్రేమికులు. తను పిలిచినా కూడా పలకకపోగా ఐలాక్ చేసుకొని ఉన్న వాళ్ళని చూసి తను కూడా కింద బోర్లా పడుకొని వాళ్ళిద్దరి మొహాలకు ఎదురుగా మొహం పెట్టి గడ్డం కింద రెండు చేతులు ఆనించి ఇద్దరి వైపు మార్చి చూస్తూ చూడటం మొదలుపెట్టాడు అంశ్. అప్పటిదాకా వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న ధన్వి దీపులు అంశ్ చేస్తున్న పని చూసి నోటికి చేతులు అడ్డం పెట్టుకొని నవ్వుతుంటే అంశ్ దొరికాడో లేదో చూద్దామని బయటకు వచ్చిన సూర్య ఎదురుగా ఉన్న ముగ్గురిని చూసి షాక్ అయి వాళ్ళని చూసి నవ్వుతున్న భార్యని చెల్లెల్ని కోపంగా చూస్తూ ఇద్దరి తలపై ఒకేసారి మొట్టికాయలు వేశాడు. దాంతో వాళ్ళిద్దరూ కూడా అని అంటూ వెనక్కి తిరిగారు. సూర్య వైపు కోపంగా చూస్తూ ఉంటే ఏంటా చూపు, అసలేం జరుగుతోంది ఇక్కడ అని అనగానే ఇద్దరూ ఒకేసారి ఏమో మాకేం తెలుసు వెళ్ళి నువ్వే అడుగు అని అన్నారు. అంతే కోపంగా వాళ్ళిద్దరిని చూసి తలకొట్టుకుంటూ ముందుకు వెళ్ళి అంశ్ కన్నా ఇలారా అనగానే అప్పటిదాకా వాళ్ళని చూస్తున్న అంశ్ సూర్య మాటలకు పైకి లేచి తన తండ్రి దగ్గరికి పరిగెత్తి ఏంటి నాన్న అన్నాడు. దగ్గరికి వచ్చిన వాడిని ఎత్తుకొని స్కూల్కి టైం అవుతుంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడగగానే మరేమో అత్తామామ కళ్ళు తెరిచి నిద్రపోతున్నారనుకుంటా, ఎంత పిలిచినా పలకటం లేదు, అసలు వాళ్ళు అలా ఎలా పడుకున్నారో నేను కూడా నేర్చుకుందామని అబ్జర్వ్ చేస్తున్నాడు అంశ్ ముద్దుగా. ఆ మాటలు విని నవ్వుతూ అవునా, అసలు నువ్వెందుకు నేర్చుకోవడం, హ్యాపీగా కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చుగా అన్నాడు సూర్య. ఆ మాటలు విని అలా ఇంట్లో పడుకోవచ్చు నాన్న, కానీ స్కూల్లో అలా పడుకుంటే టీచర్ తిడుతుంది కదా, అదే ఇలా ఐస్ ఓపెన్ చేసి పడుకున్నాను అనుకో, నేను పడుకున్న విషయం టీచర్కి తెలియదు కదా అందుకే అన్నాడు అంశ్ కిలికిలా నవ్వుతూ. కొడుకు మాటలు విని పెద్దగా నవ్వేస్తూ వాడిని ముద్దు పెట్టుకొని హహాహా నీ ఐడియా చాలా బాగుంది కానీ ఇవన్నీ తర్వాత నేర్చుకుందు కానీ పో వెళ్ళి నీ బ్యాగ్ తెచ్చుకో స్కూల్కి టైం అవుతోంది అని సూర్య చెప్పగానే ఓకే నాన్న అంటూ అతని చేతుల్లో నుంచి కిందకి దిగి లోపలికి పరిగెత్తాడు అంశ్. వాడు వెళ్ళగానే తిరిగి కిరణ్ మధులను చూసి వాళ్ళ దగ్గరగా వెళ్ళి ఊహు ఊహు అని గట్టిగా దగ్గాడు. అప్పటిదాకా చుట్టూ పరిసరాలని మర్చిపోయి తమ ప్రేమ లోకంలో విహరిస్తున్న కిరణ్ మధులు ఆ సౌండ్కి తేరుకొని ఈ లోకంలోకి వచ్చి వాళ్ళున్న తీరును చూసుకొని టక్కున లేచి ఉంచున్నారు. అప్పటికే అంశ్ వెళ్ళి ఇక్కడ జరిగిందంతా కూడా లోపల ఉదయడంతో ఫ్యామిలీ అంతా కూడా బిలబిలమంటూ బయటకు వచ్చేశారు. ఎదురుగా తమనే కోపంగా చూస్తూ నుంచున్న సూర్యను చూస్తే కిరణ్ కాస్త తడబడినా అది పైకి కనపడకుండా బింకంగా అలాగే నుంచున్నాడు. పక్కపక్కనే నుంచున్న వాళ్ళిద్దరిని మార్చి చూస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు సూర్య సీరియస్ టోన్తో. అది విన్న మధు కిరణ్ వైపు చూడగా అతను మౌనంగా నిల్చోవడం చూసి ఉఫ్ వీడు మారడనుకొని డల్ అయిపోతూ ఏం లేదన్నయ్య, అంశ్ కోసం వస్తువు చూసుకోకుండా కిరణ్కి డాష్ ఇచ్చేశాను, దాంతో ఇద్దరం కింద పడిపోయాం అంతే అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒక అడుగు వేసిందో లేదో తన
చేతిని పట్టుకొని ఆపుతున్న కిరణ్ చేతిని చూసి మధు ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూసింది. ఆమెని క్షణం పాటుగా అలానే చూసి తను పట్టుకున్న చేతిని చూపిస్తూ, నీ చేతిని ఇలా లైఫ్ లాంగ్ పట్టుకునే అవకాశం నాకు ఇస్తావా మధు అని అడిగాడు కిరణ్ ఆర్ద్రతని కూడిన స్వరంతో. కిరణ్ అలా అనగానే తను వింటున్నది నిజమో లేక భ్రమపడుతుందో అర్థం కాక మధు అతన్నే చూస్తూ నిలబడితే ఆ మాటలు విన్న సూర్య మాత్రం తనలో తన చిన్నగా నవ్వుకున్నాడు. బదులివ్వకుండా తన వైపు అలానే చూస్తూ నుంచున్న మధుని చూసి ఆమె ఎక్కడ కాదంటుందో అన్న ఊహ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అదురుతున్న గుండెలతో మళ్ళీ మధు అంటూ ఆమెను కదిపాడు. కిరణ్ పిలుపుతో తేరుకున్న మధు అతను నిజంగానే తనతో మాట్లాడుతున్నాడని అర్థం అవగానే పట్టడానికి సంతోషంతో అమ్మయ్య ఇప్పటికి దారిలోకి వచ్చాడని మనసులో అనుకుంటూ, అయ్యో కిరణ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను జస్ట్ ఫ్రెండ్గా మాత్రమే చూశాను, నాకు నీ మీద అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అంటూ అతను మొదట్లో చెప్పిన మాటల్ని ఆమెకే తిరిగి అప్పచెప్పింది. కాసేపు తాను నేర్పించాలన్న ఉద్దేశంతో. అది వినగానే ఆమెకి ఆ రోజు టెర్రస్ పైన తను చెప్పిన మాటలు గుర్తు రావడంతో కావాలనే ఆమె అలా మాట్లాడుతుందనుకొని బాధగా తన వైపే చూస్తూ, మధు ప్లీజ్ అలా అనకే, ఆ రోజు ఏదో బుద్ధి గడ్డి తిని అలా మాట్లాడాను, కానీ తర్వాత ఇదిగో ఈ రాహుగా నేను తీసుకెళ్ళిపోతాడన్న ఊహ మధులోకి వస్తేనే భరించడం నా వల్ల కావడం లేదు అని సూర్య పక్కన నించున్న రాహుల్ వైపు గుర్రుగా చూస్తూ, ఇతను రాకముందు నేను నీకు కరెక్ట్ కాదని, నీకు దూరంగా ఉండాలని ఎంతో గట్టిగా అనుకున్నాను, కానీ నేను ఇతను పక్కన చూసేటప్పుడు తెలిసింది నిన్ను వదిలి ఉండటం నా వల్ల కాదని. అయినా కూడా రాత్రి ఆ ఉద్దేశంతో నీకు దూరంగా ఉండాలని ఇంటికి వెళ్ళిపోయాను, కానీ అసలు అక్కడ కుదురుగా ఉండలేకపోయాను. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు అక్కడికి వచ్చేద్దామా అని క్షణాలన్నీ లెక్క పెట్టుకుంటూ గడిపాను తెలుసా అన్నాడు కిరణ్ దీనంగా చూస్తూ. అతని మాటలు చూపులు చూసి సూర్య ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే రాహుల్ మాత్రం ఏంటి బ్రో హెల్ప్ హెల్ప్ అని అంటూ, నన్ను నువ్వు ఇలా కోల్కతా నుంచి తీసుకొచ్చింది ఇలా రాహువు కేతువు అని అనిపించడానిక అన్నాడు సూర్యని చూసి ఉడుక్కుంటూ. అది విని నవ్వుతూ, హహా వాడేదో ఫ్రస్ట్రేషన్లో అలా అంటున్నాడులే రాహుల్, అసలు విషయం తెలిస్తే వాడు వచ్చి నీకు సారీ చెప్తాడు, చూస్తూ ఉండు అని చెప్పి కిరణ్ని చూస్తూ, రే కిరణ్ ఏంట్రా ఇదంతా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు సూర్య లేని కోపాన్ని నటిస్తూ. ఇక వీళ్ళ ప్రేమ అంకానికి తెర దించాలనే ఉద్దేశంతో ఆ మాటలు వినగానే మధు మీద ఉన్న చూపులు మళ్లించి ఎదురుగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి ఒకసారి కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని తిరిగి సూర్యని చూస్తూ, బావా నేను మధుని ప్రేమిస్తున్నాను, ఇప్పుడు కాదు తనని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించేశాను, కానీ తను మీ చెల్లెలని తెలిసాక నాకు తను చెయ్యందుకునే అర్హత లేదేమో అన్న ఉద్దేశంతో ఆమె ప్రేమ తెలుస్తున్నా కూడా కావాలని ఇన్నేళ్ళు తనని దూరం పెట్టాను, కానీ ఇప్పుడు తన నాది కాదు ఈ రాహువుకి సొంతం అయిపోతుంది, ఇక నేను తనకి పరాయివాడిని అయిపోతాను అని తెలిసేసరికి నా మనసు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. బుద్ధి వద్దని వారిస్తూ ఉన్నా నా మనసు మాత్రం మధునే కోరుకుంటోంది, అందుకే ఇప్పటిదాకా నా మనసులో దాచుకున్న ప్రేమని బయట పెడుతున్నాను అన్నాడు కిరణ్ నీళ్లు నిండిన కళ్ళతో. ఆ మాటలు వినగానే ఎట్టకేలకు తన ప్రేమని బయటపెట్టిన కిరణ్ వైపు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా చూస్తూ ఉంటే సూర్య మాత్రం సేమ్ సీరియస్నెస్ని అలాగే కంటిన్యూ చేస్తూ, ఏంటి నువ్వు నా చెల్లెల్ని ప్రేమిస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతోందా కిరణ్, పైగా తనకి తొందరలోనే పెళ్ళి కూడా జరగబోతోంది, అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి తనని ప్రేమిస్తున్నాను అని అంటే ఎలా, ఇంతమందిలో అందులోనూ రాహుల్ కూడా ఎదురుగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, నువ్వే చెప్పు అన్నాడు సూర్య తీక్షణమైన చూపులతో. అది విని రాహుల్ వైపు చూసి తిరిగి సూర్యని చూస్తూ, తప్పని నాకు తెలుసు బావా, కానీ ఏం చేయను, నా మనసు నా మాట వినడం ఎప్పుడో మానేసింది, నేను ఎంతగా మధుకి దూరంగా ఉండాలనుకున్నానో నన్ను ఆమెకు అంత దగ్గర చేసింది అంటూ తననే మింగేసేలా చూస్తున్న చూర చూపులకి తడబడుతూ, అయినా నేను ఇప్పుడు చేస్తున్నది తప్పు కాదు, ఎందుకంటే నాదేమీ వన్ సైడ్ లవ్ కాదు, నేనేమి పెళ్లి కుదిరిన అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయట్లేదు తప్పు అనడానికి, నీ చెల్లెలు కూడా నన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తుంది, ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒకసారి తనే డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టింది నా ముందు, కానీ నేనే నా బుద్ధి మందగించి నాకు పట్టి పిచ్చి పిచ్చి అనుమానాలతో ఆమెని నేను దూరం పెట్టాను, కానీ ఇప్పుడు తను నన్ను దూరం పెడుతుంటే తెలుస్తోంది బావా నేను చేసిన తప్పేంటో, అందుకే ఇవాళ మీ అందరికీ మా ప్రేమ విషయం చెప్పేసి నా ప్రేమని గెలిపించుకోవాలి అని డిసైడ్ అయిపోయి తెల్లవారగానే నేను ఇక్కడ వాలిపోయాను అని అంటూ అందరినీ చూసి మధు చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని పక్కన నుంచోపెట్టుకుంటూ, ఇక డెసిషన్ మీదే, మమ్మల్ని
ఇలా కలిపి ఉండనిస్తారో లేక మా మధ్య ఇప్పటిదాకా ఉన్న దూరాన్ని అలానే ఉండనిస్తారో మీరే చెప్పండి. మీ నిర్ణయం ఏదైనా నేను అడ్డు రాను, అడ్డు చెప్పను కూడా. మీకు మా పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పేయండి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు మిమ్మల్ని కానీ మధుని కానీ ఇబ్బంది పెట్టను అన్నాడు కిరణ్ అదురుతున్న గుండెలతో. వాళ్ళ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ అతను చెప్పడం ముగించగానే ఆఖరిగా తనన్న మాటలకి మధు కిరణ్ వైపు మింగేసేలా చూస్తూ, అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం లేదంటే నువ్వు పెద్ద త్యాగశీలిలా నన్ను ఆ రాహుల్కి దారదత్తం చేస్తావా అంది పళ్ళు బిగబట్టి అడుగుతూ ఉంటే. ఆమె కోపాన్ని చూసిన కిరణ్కి ఒక పక్క వాళ్ళ నిర్ణయం ఏంటా అన్న టెన్షన్తో పాటు ఇప్పుడు మధు కోపం ఇంకా కలవరపెట్టడంతో, అది కాదు మధు, పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోలేను, అది మనకి వాళ్ళకు కూడా మంచిది కాదు అని ఇంకేదో చెప్పబోతున్న అతని చెవులకి, నీకెవరు చెప్పారు మాకు ఇష్టం లేదని అన్న మాటలు గంభీరంగా వినిపించేసరికి టక్కున పక్కకు తిరిగి మిహిర్ వైపు చూశాడు. ఆశ్చర్యం ప్లస్ అయోమయం కలగలిపిన చూపులతో. అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అయోమయంగా చూస్తున్న కిరణ్ని చూడగానే చిటికలు వేస్తూ అతని ముందుకు వచ్చి, హలో బాబు, జర తట్టుకో, వాళ్ళు ఒప్పుకుంటే సరిపోయిందా, నేను ఒప్పుకోనక్కర్లేదా అంది మధు. అది విని మిగతా గ్యాంగ్ అందరికీ మధు అంత ఈజీగా కిరణ్ని వదలదని అర్థమై అతన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటుంటే కిరణ్ మాత్రం ఆశ్చర్యంగా మధుని చూస్తూ, ఏం మాట్లాడుతున్నావే, నేనంటే నీకు ఇష్టమేగా, మరి ఎందుకు ఒప్పుకోవు అని అడిగాడు గాబరాగా. కిరణ్ ఫేస్ చూసి మిహిర్ సూర్యలు నవ్వుకుంటుంటే మధు మాత్రం అతని వైపు కోపంగా చూస్తూ, హలో, ఎలా కనపడుతున్నాను నీ కంటికి, నువ్వు వద్దంటే దూరంగా ఉండి నీకు కావాలన్నప్పుడు రావడానికి నేనేమైనా బొమ్మను అనుకున్నావా, నేను మనిషిని, నాకు మనసు ఆత్మాభిమానం అన్నీ ఉన్నాయి, నువ్వు ఎప్పుడైతే నన్ను వద్దన్నావో నేను కూడా అప్పుడే నేను వద్దనుకున్నాను, నేను మనసు మార్చుకున్నాను, నా కోసం మా అన్నయ్య చూసిన ఈ రాహుల్ని నేను పెళ్లి చేసుకుంటాను అంది. రాహుల్ పక్కకు వెళ్ళి నిలబడి యాటిట్యూడ్ లక్స్ని విసురుతూ. ఆమె యాక్టింగ్ చూసి అందరూ కూడా నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని మరీ నవ్వుని ఆపుకుంటూ ఉంటే రాహుల్ మాత్రం, అది నువ్వు అలానే ఉండు చెల్లి, ఇప్పుడప్పుడే నువ్వు కరిగిపోకు, ఇన్నాళ్ళు నిన్నెంతగా ఏడిపించాడు, దానికి సరిపడా రివెంజ్ తీర్చుకోవాలి కదా, అంతవరకు నువ్వు ఇది కంటిన్యూ అయినా నీ వెనుక నేనుంటాను కదా అన్నాడు తనని రాహుల్ అన్నాడు ఉక్రోషంతో. ఆమె మాటలు విని ఏడుపు పాము పెట్టుకుని అందరినీ చూస్తూ చేతులు కట్టుకొని తన్నే చూస్తున్న ధన్వి దగ్గరికి వెళ్ళి, అమ్ములు నువ్వైనా చెప్పవే, అలా ఎలా చేస్తున్నది అంటున్న కిరణ్ని చూస్తూ, హలో మిస్టర్, ఎవరు నువ్వు, అసలు నీకు నాకేంటి సంబంధం అని ధన్వి కోపంగా. అది వినగానే ఆమె అలా ఎందుకు అంటుందో అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టని కిరణ్, అబ్బా సారీ అమ్ములు, ముందు నీకు చెప్పకపోవడం నా తప్పే, కానీ చెప్పాక నా ఆలోచనలు అప్పుడు అలా ఉన్నాయని నీకు చెప్పి నీ మనసు కష్టపెట్టడం ఎందుకు అన్న ఉద్దేశంతో చెప్పలేదు, కానీ నువ్వు పరాయి దానివని కాదు అన్నాడు కిరణ్ బతిమాలుతూ. అది విని కూడా ధన్వి ఏమీ మాట్లాడకుండా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చూసి బేలగా సూర్యబాబు తిరగగానే అతను నాకు సంబంధం లేదు అన్నట్టుగా చేతులు ఎత్తేయడం చూసి మిగిలిన వాళ్ళని చూడగానే వాళ్ళు కూడా మమ్మల్ని కాదన్నట్టుగా దిక్కులు చూశారు. అందరు తీరును చూసి బిక్కమొహం వేసుకొని, వసే టైం చూసి ఆడుకోకే ప్లీజ్, తప్పైపోయిందని చెప్పాను కదా, నా తల్లి కదూ, నా బంగారు చెల్లి కదూ, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చే బంగారం అంటూ బతిమాలుతున్న కిరణ్ని చూసి గట్టిగా నవ్వేసింది ధన్వి. కథ ఇంకా ఉంది. అమ్మయ్య, మొత్తానికి కిరణ్ మధు పైన తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టేశాడు. కానీ ఇప్పుడు మధు పాపం కిరణ్ని ఎలా ఆడుకుంటుందో చూడాలి మరి. మొత్తానికి వీళ్ళందరి ప్రేమలు సక్సెస్ అయిపోయాయి. ఇక మిస్టర్ ఎక్స్ ఎవరో తెలుసుకోవడమే తరువాయి. మన సూర్య ఆ పనిలోనే ఉన్నాడు కాబట్టి మిస్టర్ ఎక్స్ ఎవరో త్వరలోనే తెలుసుకుంటాడు, వాడి ఆట కూడా కట్టిస్తాడు. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.